పార్వతీపురం మన్యం జిల్లా కేంద్ర ఆసుపత్రిని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సందర్శించారు. ఆసుపత్రిలో వివిధ వార్డులను మంత్రి పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వైద్యులు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు. శుక్రవారం మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలను తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్ విభాగం, జనరల్ వార్డ్, సికిల్ సెల్ ఎనీమియా తదితర విభాగాలను సందర్శించారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఓపీ, ప్రసవాలు, జ్వరాల కేసులు వివరాలను వైద్యులు వివరించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, డయాలసిస్ సదుపాయాలు, సిబ్బంది కొరత, ఈ ప్రాంత ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించామన్నారు. తక్కువ వనరులతో స్థాయికి మించి సేవలు అందిస్తున్న వైద్యులను అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలలో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకం కలిగించాలన్నారు. గిరిజనులను, ఆదివాసీలను కుటుంబ సభ్యులుగా భావించి సేవలు అందించాలని తెలిపారు. పార్వతీపురం, సాలూరు, సీతంపేట, భద్రగిరిలలో ఆసుపత్రుల భవనాల నిర్మాణ పనులు పూర్తి చేసి సిబ్బందిని నియమించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో వైద్య సిబ్బందిని నేను అభినందించాలి. ఎందుకంటే ఇంత ప్రతికూల పరిస్థితుల్లో ఏజెన్సీ ప్రాంతంలో ఈ భౌగోళిక పరిస్థితులను తట్టుకొని ఇక్కడ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. వచ్చిన రోగులు కూడా సంతృప్తికరంగా వెనక్కి వెళ్లేస్తున్న క్రమాన్ని కూడా చూస్తున్నాం. అయితే ఆ క్రమంలో అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. గ్రామాల నుంచి తీసుకురావడంలో ఫీడర్ అంబులెన్స్లు సరిగా పనిచేయని క్రమం, వాటిని ఇటీవలే రీఫర్బిష్ చేసి కొన్ని సంవత్సరాలుగా పనిచేయకపోతే రీఫర్బిష్ చేసి మళ్ళీ దాని ఉపయోగంలోకి తీసుకొచ్చారు. అదేవిధంగా స్పెషల్ అంబులెన్స్ల పరిస్థితి కూడా, అదేవిధంగా పేదలు, గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఏదో దురదృష్టకరంగా ప్రాణాలు కోల్పోతే ఆ పార్థివ దేహాలని తీసుకెళ్లడానికి మహాప్రస్థానం లాంటి అంబులెన్స్ లేకపోవడం, ఇటువంటి కొరతలను అనేక విషయాలుగా చెప్పారు. ముఖ్యంగా ఎక్కడ చూసినా మౌలిక సదుపాయాల కల్పన తక్కువగా ఉంది. ఆసుపత్రుల్లో ఉదాహరణకి పార్వతీపురం ఆసుపత్రి చూస్తే 150 బెడ్లు అయితే దాదాపు 300 ఐపీ ప్రతిరోజు ఉంటుంది. అటువంటి పరిస్థితులు కూడా డాక్టర్లు మెరుగైన సేవలు అందిస్తున్నారు. అయితే నేను రాజకీయ విమర్శలు చేయట్లేదు కానీ గత 5 సంవత్సరాల్లో చాలా చోట్ల కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ప్రాంతంలో. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి సాలూరుని ఏరియా హాస్పిటల్ చేస్తే మౌలిక సదుపాయాల కల్పన ఇంకా జరగలే. ఎప్పుడు 4 సంవత్సరాలుగా ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు మౌలిక సదుపాయాల కల్పన జరిగేది, ఎప్పుడు ఆసుపత్రి మొదలయ్యేది, ఎప్పుడు వైద్య సహాయం అందేది? 4 సంవత్సరాల కాలం సరిపోలేదు. అదేవిధంగా కురుపాంలో గాని, భద్రగిరిలో గాని, సీతంపేటలో 100 పడకల ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రి అయితే వచ్చింది. కావలసిన తగిన సంఖ్యలో సిబ్బంది కూడా వచ్చింది. కానీ మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడం వల్ల అక్కడ సిబ్బంది ఖాళీగా కూర్చునే పరిస్థితి. కానీ పార్వతీపురంలో మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడం వల్ల సిబ్బంది తక్కువ కొరత ఉన్న పరిస్థితి. అంటే ఇటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. వీటిని అన్నింటినీ సరి చేయాల్సిన బాధ్యత ఉంది.